నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని మరమ్మతుల కారణంగా పైప్ లైన్ లీకేజ్ అయితే అవడం జరిగింది. దీన్నే అదునుగా భావించినటువంటి వైసీపీ దీనిపై దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్మల రామానాయుడు పైప్ లైన్లను చెక్ చేసుకోకుండా కుడికాలకు హడావుడిగా నీళ్లు వదిలారు, అందువల్ల ఇలా జరిగింది అంటూ మరి వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎత్తిపోతల పథకం వల్ల ఎంతమందికి మేలు జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే పట్టిసీమ ద్వారా. ఎందుకు అంటే పోలవరం నిర్మాణం పూర్తయ్యేలోపు ప్రజలు కూడా రైతులు నీళ్ళకి ఇబ్బంది పడకుండా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్మించడం జరిగింది. అప్పట్లో కాలువలు తవ్వించి దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారో మనకి తెలుసు. అయితే ఒక చిన్న పైప్ లైన్ లీకేజ్ కారణంగా కుడి కాలువకు వదిలిన నీరు లీక్ అవుతుంది అని చెప్పి తెలిసింది. దీన్ని మరి వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు సార్ మీరు? ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు చూసుంటారు మీరు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో కూడా ఈ నదులు అనుసంధానం చేయాలనడానికి ఆయన ఎప్పుడో నుంచి ముందున్నారు. అదేవిధంగా ఆయన రావడంతో ఒక యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి కృష్ణాని కలిపిన ఒక అపర భగీరథుడు ఆయన. సో ఇటు కృష్ణా డెల్టా కానీ ఇటు గోదావరి డెల్టా కానీ కూడా సాగుకి నీరు అందించారు. గత అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా సో అది ఎంత సమర్థవంతంగా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, ఎక్కడైనా లీకులు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయా, ఏమీ లేదు. ఎంతో సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. ఏదైతే ఆ వేస్ట్గా పోతున్న గోదావరి జలాలని ఆయన ఒడిసి పట్టుకుని దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేశారన్నది అది మనం అందరం చూసాము. అదేవిధంగా రైతులందరూ కూడా దానికి ఒక ఫలాలను కూడా పొందారు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ వైసీపీ గవర్నమెంట్కి ఎక్కడ వంక దొరుకుతుందా, డొంకట్టుగా ఎడుతామనే రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఎక్కడా కూడా ఒక హోదా అంటే ప్రతిపక్షం ఎలాగో లేదు, వీళ్ళకి ఆ హోదా ఎలాగో లేదు, కనీసం ఒక హోదాతనం అన్నా కూడా ఎప్పుడు లేదు. మనం గత 5 ఏళ్ళ నుంచి చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళ హయాంలో మీరు హాస్పిటల్స్లో తీసుకుంటే ఒక దళిత డాక్టరు, అరే నాయన కోవిడ్ టైము చాలా సివియర్గా ఉంది, ప్రాణాలు పోతున్నాయి, మా ప్రాణాలకు తెగించి మేము ఇక్కడ వైద్యం చేస్తున్నాం, మాకు కనీసం ఇక్కడ చేతికి గ్లౌజులు లేవు, ముఖానికి పెట్టుకోవడానికి మాస్కులు లేవు అన్న పాపానికి ఆయన్ని ఎంత యాగి చేసి ఎంత ఇబ్బంది పెట్టి ఆ యొక్క మహానుభావుని చంపేశారో మనం చూసాం. అదేవిధంగా హాస్పిటల్లో కనీస వస్తువులు, ట్యాబ్లెట్లు, మందులు, దానికి సంబంధించిన పరికరాలు లేవు. ఎన్నోసార్లు మనం చూసాం, వార్తల్లో చూసాం, టీవీలో చూసాం, పేపర్లో చూసాం. ఆపరేషన్ జరుగుతూ ఉంటే కూడా ఒక బ్యాకప్ కోసం జనరేటర్ కూడా లేని హాస్పిటల్లో డాక్టర్లు సెల్ ఫోన్ లైటింగ్లోనూ టార్చ్ లైట్లోనూ ఆపరేషను ట్రీట్మెంట్ చేసిన ఉదంతాలు మనం చూసాం. వీళ్ళు ఈ రోజున దీన్ని పట్టుకుని ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇటు పోయినసారి కనీసం వీళ్ళు గ్రీజు కూడా కొనివ్వకుండా మెయింటెనెన్స్ కోసం కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్కి, కొన్ని గేట్స్కి కూడా సో ఏ విధంగా అయితే గేట్స్ తెరుచుకోకుండా కొన్ని విపత్తులు జరిగి కొంతమంది చనిపోవడం జరిగింది. కొన్ని ఇప్పుడు కర్నూలు ఏరియాలో కూడా గేట్లతో సహా ఓపెన్ అవ్వకుండా కొట్టుకోవడం జరిగింది వరదలకి, అవి ఓపెన్ అవ్వకుండా. సో ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతమంది ఆస్తి నష్టం జరిగింది, ఎన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఫర్నిచర్ డ్యామేజ్ మనం చూసాం. ఇటు హాస్పిటల్ తీసుకున్నా, ఆరోగ్య శాఖ తీసుకున్నా, ఇటు ఆర్టీసీ తీసుకున్నా, ఇటు నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకున్నా, ఎక్కడా కూడా కనీసం ఈవెన్ విద్యుత్ శాఖలో కూడా తీసుకుంటే కనీసం దానికి సంబంధించిన స్పేర్స్ కానీ, దానికి సంబంధించిన మెయింటెనెన్స్గా ఆయిల్స్ కానీ, గ్రీజులు కానీ కొనలేని ఓ దుస్థితిలో ఉండి కేవలం బటన్ నొక్కామని చెప్పి ఏదో అక్కడ ఇక్కడ అప్పులు చేసి వచ్చి కొన్ని పథకాలు చేస్తున్నామనే వంకని వీళ్ళందరూ కూడా ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో మనం చూసాం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది ఏదన్నా ఒక ఆకతాయిలో ఒక చర్య వలనైనా జరిగి ఉండొచ్చు. సో గత 5 ఏళ్లుగా ఈ వైసీపీ ప్రభుత్వం అసలు అక్కడున్న మోటార్స్ని కానీ, అక్కడున్న పైప్ లైన్స్ని కానీ ఎటువంటి యొక్క మెయింటెనెన్స్ చూడలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, ఎక్కడ గ్రీజ్ పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా రిపేర్లు చేయడం కానీ, ఆ మోటార్స్ రీఆయిలింగ్ చేయడం కానీ ఏమీ చేయలేదు కాబట్టి సో ఏదైనా అటువంటి కారణం కూడా అవ్వచ్చు. లేదు కావాలని వీళ్ళ దుగ్ధతోటి ఈ వైసీపీ వాళ్ళే ఇదేదో చర్యకి చేసి ఈ విధంగా చేసి కూడా ఇప్పుడు మా టీడీపీ కోalition గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు. ఆ పని చేయడానికి కూడా వీళ్ళు సరిపోతారు. ఇప్పుడు ఒక వెర్రిపప్ప మినిస్టర్ మాట్లాడతాడు, ఇది ఇటు ఎవ్వరికి ఒక న్యాయం చేయలేని వ్యక్తి, ప్రియతంగా అవినీతికి పాల్పడిన వ్యక్తి, ఒకప్పుడు ఏమీ లేకుండా
అత్తిలి వెంకటరామ సినిమా హాల్కి ఆపోజిట్లో కాలువ కట్టిన ఏమంటారు అవి నులక మంచాలు అమ్ముకున్న వాడు కూడా ఈ రోజు నీతులు చెప్పి తితికి బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి అతను ఎదిగిపోయాడు. ఎందుకంటే అక్రమ సంపాదనతో పైకి వచ్చాడు కాబట్టి ఈ రోజున ఎర్రి కౌరులు ఎన్నో చెబుతున్నాడు. సో ఏదో చెప్తారు కదా, వినేవాడు వెర్రోడు అవుతే చెప్పేవాడు ఎన్ని కౌరులన్నా చెబుతాడంట. సో ఏదేమైనా కూడా వాళ్ళలో పరివర్తన లేదు. ఇప్పుడు మాట్లాడితే మీరు చూశారు, అధినాయకుడు అంతే, కిందున్న నాయకులు అంతే, అందరూ వినాయకులే. పూర్తిగా రాష్ట్రాన్ని తినేశారు, ధ్వంసం చేసేశారు. వాళ్ళ చేసిన అవినీతి వలన, వాళ్ళ చేసిన అక్రమాల వలన, వాళ్ళు చేసిన దుర్మార్గాల వలన ఎక్కడ కూడా సరైన ఒక మెయింటెనెన్స్ చేయకుండా, ఏ ప్రాజెక్ట్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం అవినీతికి పాల్పడి ప్రతి దాంట్లో కూడా అవినీతి చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు నిన్నో చూసుంటారు, ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నిమ్మకాయల నీళ్ళకి 28 లక్షల బిల్లు వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత యోగ్యులో ఎంత ఉత్తములో. ఇప్పుడు మాట్లాడితేనేమో జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటాడు, మీకు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిపోయింది అంటాడు, లేదంటే ప్రజలే మమ్మల్ని మోసం చేశాడు అంటాడు, లేకపోతే ఇంకా లేదు మాకు 40% జనాలు మా వైపున ఉన్నారంటాడు, కాసేపేమో ఇది అసెంబ్లీకి వెళ్ళవలసిన పని లేదంటాడు, మాకు ప్రతిపక్షంలో ఉండటం మాకు ఎప్పుడు పెద్ద గొప్ప ఏం కాదు, ఇది మాకు అలవాటే అంటాడు. అసలు ప్రతిపక్ష హోదాయా నీకు లేదు. మాట్లాడితేనేమో నీతి అంటాడు, న్యాయం అంటాడు, ధర్మం అంటాడు, లేకపోతే దేవుడు అంటాడు. చేసి అన్ని అవినీతి పనులు. ఇక్కడ లీకేజీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ లీకేజ్ దగ్గర ఆ పైప్ లైన్ బోల్ట్ని తీసేసి అది ఊడిపోవడం వల్ల ఇప్పుడు వాటర్ లీక్ అవుతుంది. దాన్ని పదే తీసి రైతులే నీళ్లు పెట్టుకుంటూ వచ్చారు. సో దానివల్ల అది ఆటోమేటిక్గా ఊడిపోయి అట్లా లీక్ అవుతుంది అని చెప్పి అధికారులు అయితే తేల్చారు. సో అంటే మన గత ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వకుండా మరి రైతులే వచ్చి పొలాలకి డైరెక్ట్గా నీళ్లు పెట్టుకోవడం అంటే మరి దాన్ని అది వాళ్ళ వైఫల్యం కాదంటారా? దానివల్లనే ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. 100% అమ్మా, 100%. ఇప్పుడు రైతులు మనం చాలా చోట్ల చూసాం. ఇప్పుడు రైతులకి సకాలంలో నీళ్ళు ఇవ్వకపోతే ఇటు సాగునీరుకి కానీ, లేకపోతే పంట నీరుకి కానీ, లేకపోతే ఆకుమళ్ళ వేసుకోవడానికి కూడా ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఆ విధమైన చర్యలకి రైతులు కూడా ఉపకరిస్తారు. మనం చాలా చోట్ల చూసాం, పైప్ లైన్లు పగలగొడతారు, లేకపోతే దానికి ఏదో ఒక డ్రిల్ చేసి దాని నుంచి ఏదో ఒక మోటార్ పెట్టుకుని దానికి ఏదో ఒక ఓస్ పైప్ ఏదో కనెక్ట్ చేసుకుని వాళ్ళ పొలాల్లోకి నీళ్లు తీసుకెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. అసలు మీరు సకాలంలో రైతులకి ఇప్పుడు ఏది విధంగా అవుతే ఈ రోజున ఈ యొక్క కొలిషన్ గవర్నమెంట్ ఏ విధంగా సపోర్టివ్గా వాటర్ రిలీజ్ చేసిందో ఆ విధంగా మీరు సక్రమంగా చేసుంటే ఈ రోజున ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి కారలేదు. మీరు చెప్పినట్టుగా రైతులు సో అనుకూలంగా వాళ్ళు ఈ యొక్క నిఘా లేనప్పుడో లేకపోతే ఎవరు లేనప్పుడో కాస్త ఆ దొంగచాటుగానో చాటుమాటుగానో ఆ యొక్క బోల్ట్ నట్లు ఇప్పడం, ఆ నీళ్లు తీసుకెళ్ళడం. సో సరిగ్గా వాళ్ళు ఏదో టైట్ చేసి ఉండరు, అది పూర్తిగా టైట్ చేసి ఉండరు. సో ఒక్కసారిగా ఆ ప్రెషర్ ఉంటుంది కదమ్మా, వాటర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్గా తట్టుకోలేక అది ఊడిపోయి ఆ విధంగా జరగడం జరిగింది. సో అసలు జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకుంటే 32 కేసులు ముడ్డు కింద పెట్టుకుని మాట్లాడితే నీతి, ధర్మం, న్యాయం, దేవుడు అన్ని కౌరులు చెబుతూ ఉంటాడు. ఏదో పెద్ద జస్టిస్ జంబులింగంలాగా కౌరులు చెబుతూ ఉంటాడు. సో ఏదేమైనా కానీ వీళ్ళందరూ కూడా బంచ్ ఆఫ్ జోకర్స్, బంచ్ ఆఫ్ ఈడియట్స్ అమ్మ. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో విధంగా మేము లైమ్ లైట్లో ఉన్నాం, మేము ఇంకా బతికున్నామని చెప్పి ప్రజలకు చెప్పుకునే ఆ ప్రయాస తప్పించి వీళ్ళ అసలు ప్రతిపక్షవాదం అంటూ ఎలాగో లేదు. సో వీళ్ళ వలన రాష్ట్రానికి గత 5 ఏళ్ళుగా చూసాం జరిగిన ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు బతికుండి ఏందిరా ప్రయోజనం నాయన అని ఎవడో అంటూ ఉంటాడు, ఆ ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒకడిని, ఒక క్యారెక్టర్ని. అలాగే వీళ్ళు బ్రతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే, అసలు వీళ్ళ వలన ప్రయోజనం లేదు. కానీ ఏంటంటే ఇంకా మేము ఉన్నామనే ఉనికిని చాటుకోవడం కోసం ఇటువంటి చౌకబారు మాటలు, చౌకబారు ఆరోపణలు తప్పించి అంతకుమించి ఏమీ లేదు. చేయవలసిందంతా చేసేశారు, రాష్ట్రాన్ని చెరుగ్గళ్ళగా పీల్చి పిప్పి చేసేశారు. చూశారు కదా నిన్న కూడా నారాయణ గారు మొన్న మాట్లాడుతూ ఖజానాలో రూపాయి లేదు. సో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుని సో ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఇటు ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రులందరూ తల్లబద్దలు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే దోచేసిన డబ్బులతో మదం ఎక్కి ఈ సోషల్ మీడియా ముందుకు వచ్చి ఏంటేంటో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఏదేమైనా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఒకసారి ఒక అపోజిషన్ పార్టీ అన్నప్పుడు ఒక హుందాగా ఉండాలి. సో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. నిజంగానే పాలకపక్షం ఎక్కడైనా తప్పులు చేస్తూ ఉంటే కూడా దాన్ని ఖండించాలి. సో సపోజ్ ఎక్కడైనా తప్పు చేస్తుంటే కూడా దాన్ని సరిదిద్దేలాగా మాట్లాడాలి. కానీ ఏమీ లేని దానికి ఈ విధంగా రాద్ధాంతం చేయడం అనేది సబబు కాదు.
ఇప్పటికైనా వైసీపీ నాయకులు వైఖరి మార్చుకుని ముందు వాళ్ళ వైఫల్యానికి వాళ్ళ ఓటమికి ఆ కారణాలు గుర్తించి ఆ దిశగా పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇంకా పట్టుమని 4 రోజులు అవ్వలేదు. ఈ నెల 12 వస్తే కానీ ప్రమాణ స్వీకారం చేసి బాబు గారు 4 రోజులు అవ్వట్లేదు. ఈ లోపలనే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. దగ్గర 132 సంవత్సరాలు అమరావతికి వస్తున్నాయి. వరుసపెట్టి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అలాగే ఇతను ప్రిజనరీ లీడర్ కాబట్టి ప్రిజనరీలో ఉన్నవాడిని జైల్లో ఉన్నవాడిని వెళ్ళి చూసి జైలు ముందు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఆయన విజనరీ లీడర్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి అందరినీ కలిసి తనకు ఏం కావాలో, తనకు ఏమేం కావాలో, ఏ సంస్థలు కావాలో, తనకు కావాల్సిన ఫినాన్షియల్ ఎయిడ్ ఏంటి, ఏ విధంగా సహకారం పొందాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మనిషి ఏమో ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఏదేమైనా కానీ ఇటువంటి వ్యక్తిని అసలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం, ఇటువంటి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రజలు చాలా తప్పిదనం చేశారు. ఇప్పటికే ప్రజలు తెలుసుకున్నారు. ఇక మీదటైనా సరే ఇటువంటి రాజకీయ నాయకులకి, ఇటువంటి పార్టీకి ప్రజలు సజీవంగా ఒక రాజకీయ సమాధి కడితేనే ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతే అమరావతికి ఆ వైబ్రేషన్స్ ఉన్నాయో అది ఇప్పటికీ కాస్త డెంట్ ఇంకా ఉంది. ఇంకా ఇప్పటికీ కొంతమంది ఇన్వెస్టర్లు కాస్త భయాందోళనలు ఉన్నాయి. మళ్ళీ దుర్మార్గుడు మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏంటని. కాబట్టి ఆ దిశగా ఈ పాలక పక్షము, ఈ కూటమి పక్షము, అలాగే ప్రజలు కూడా నడుం కట్టుకుని ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ప్లస్ వైసీపీ అధికారంలోకి రాకుండా ప్రజలు కూడా సహకరించకుండా ఈ విధంగా మళ్ళీ ఇటువంటి తొగ్గులక్కలకి ఏదైనా ఛాన్సులు ఇస్తే డెఫినెట్గా ఇంకా రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇప్పుడే ఎంత భగీరథ యత్నం చేయవలసి వస్తుంది బాబు గారు, ఎంత కష్టమో చూస్తున్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దీన్ని గుర్తించాలి. అసలు వీళ్ళని బయటకు రానివ్వకూడదు. రోడ్లోకి వస్తే కొట్టాలి, గొడ్లిప్పించి కొట్టాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులకి, వీళ్ళు చేసిన దోపిడీలకి అసలు వీళ్ళు ప్రెస్ మీటింగ్కి రాకూడదు. అలాగే నేను మీ ద్వారా ఈవెన్ మీ యొక్క ఈ ఛానల్స్కి మాత్రమే కాకుండా ఈవెన్ న్యూస్ ప్రింట్కి కానీ, లేకపోతే ఒక ప్రింట్ మీడియాకి కానీ, లేకపోతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా వినతి ఏంటంటే అసలు వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా అది ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కాకుండా ఇలాంటి అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు అసలు దాన్ని కవర్ చేయొద్దు, దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అసలు ఎవరు కూడా వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు వచ్చి ప్రాధాన్యత ఇవ్వద్దని మీ ద్వారా మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.